రాజు ధనవంతుడు. రాజు ధనవంతుడు ఇది ఏ వాక్యం? రాజు ధనవంతుడు అనే వాక్యంలో మనకి క్రియ ఏమీ లేదు కాబట్టి అది క్రియారహిత వాక్యం అవుతుంది. క్రియ ఉంటే క్రియా సహిత వాక్యం అయ్యేది. ఒక వాక్యం చివర ప్రశ్నార్థకం గుర్తు ఉంటే ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థకం గుర్తు ఉంటే అది ఆశ్చర్యార్థకం అవుతుంది. పూర్వ పరస్వరాలకు పరస్పరం ఏకాదేశం ఒకట. పూర్వ పరస్వరాలకు పరస్పరం ఏకాదేశం ఒకటి ఏమవుతుంది? సంధి అవుతుంది. ఏమవుతుంది? సంధి. సమాసం అంటే ఏమిటి? రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాన్ని మనం సమాసం అంటాం. రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాన్ని మనం సమాసం అని అంటాం. అవ్యయం అంటే ఏమిటి? లింగ వచన విభక్తి లేనిదే అవ్యయం. లింగ వచన విభక్తి లేనిదే అవ్యయం. అదేమిటి? సంధి పేరు. అదేమిటి అనే పదాన్ని మనం విడదీస్తే అది ప్లస్ ఏమిటి అని వస్తుంది. మనకి పూర్వపదం చివర ఉన్న స్వరం ఏమిటి? అది అంటే ఈ. ఈ ఉంది కాబట్టి మనకి ఇది ఏ సంధి అవుతుంది? ఇకార సంధి అవుతుంది. అదేమిటి అనేది ఇకార సంధి. రాముడు లక్ష్మణ్ను చూసి ఆనందించాడు. రాముడు లక్ష్మణ్ను చూసి ఆనందించాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియ ఏది? అసమాపక క్రియ అంటే ఏమిటి? ఒక పని పూర్తయింది, పూర్తి కాలేదు అని చెప్పేదే అసమాపక క్రియ. మొట్టమొదటి ఆప్షన్ చూద్దాం. రాముడు. రాముడు అనేది ఏంటి? నామవాచకం. హనుమంతుడు కూడా మనకి నామవాచకమే. చూసి అని చూడండి. చూసి. చూసి అనేది మనకి అసమాపక క్రియ అవుతుంది. చూసి అనే క్రియ మనకి ఒక పని పూర్తయింది, పూర్తి కాలేదని ఎటువంటి సమాచారం మనకి ఇవ్వడం లేదు కాబట్టి ఈ వాక్యంలో చూసి అనేది అసమాపక క్రియ అవుతుంది. మనం ఈ అసమాపక క్రియను గమనిస్తే చూసి చివరిలో మనకు వస్తున్న అచ్చేమిటి? ఈ. ఇలా ఈతో అంతమయ్యే అసమాపక క్రియను మనం ఏమంటాం? ఈతో అంతమయ్యే అసమాపక క్రియను మనం క్వార్థకం అంటాం. ఏమంటాం? క్వార్థం. ఏమంటాం? క్వార్థం అని అంటాం. భాను ప్లస్ ఉదయం కలిపి రాస్తే, భాను ప్లస్ ఉదయం కలిపి రాస్తే భానుదయం. ఏ సంధి మనకి? సవర్ణ దీర్ఘ సంధి. తరి చాలా విలువైనది. తరి చాలా విలువైనది. గీత గీసిన పదానికి అర్థం ఏమిటి? తరి అంటే అర్థం సమయం. తరి అంటే అర్థం సమయం. గడ్డి, పచ్చిక, గరిక అనే పర్యాయ పదాలు కలిగిన పదం. గడ్డి, పచ్చిక, గరిక అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏమిటి? తృణం. తృణం అనే పదానికి పర్యాయ పదాలే గడ్డి, పచ్చిక, గరిక. గుణం అనే పదానికి నానార్థాలు. గుణం అనే పదానికి నానార్థాలు ఏమిటి? స్వభావం, అల్లే త్రాడు. గుణం అనే పదానికి నానార్థాలు స్వభావం, అల్లే త్రాడు. సంధ్య అనే పదానికి వికృతి. సంధ్య అనే పదానికి వికృతి ఏమిటి మనకి? ఆప్షన్ 3 సరైన సమాధానం. సంధ లేదా సంధ్యే. పురంలో నివసించేవారు. పురంలో నివసించేవారు అనే వ్యుత్పత్తార్థాన్ని కలిగిన పదం ఏమిటి? పౌరులు. పౌరులు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి? పురంలో నివసించేవారు అనే అర్థం. నన్నయగ్గల బిరుదు. నన్నయగ్గల బిరుదు ఏంటి మనకి? నన్నయగ్గల బిరుదు వాగాను శాసనుడు. వాగాను శాసనుడు అనే బిరుదు నన్నయ్యకు కలదు. ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఎవరికి కలదు? ఎర్రన. ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు మనకి ఎర్రనకు కలదు. అదే కవి సార్వభౌముడు అనే బిరుదు ఎవరికి కలదు? కవి సార్వభౌముడు మనకి శ్రీనాథుడికి కలదు. అదే ఉభయ కవి మిత్రుడు అంటే ఉభయ కవి మిత్రుడు అనే బిరుదు తిక్కనకు కలదు. తిక్కనకున్న బిరుదే ఉభయ కవి మిత్రుడు. కవి సార్వభౌముడు శ్రీనాథుడు, ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన. పాల్కూరికి సోమనాథు రచన కానిది. పాల్కూరికి సోమనాథుని రచన కానిది. రచన కానిది ఏంటిది? శివపురాణం అనేది పాల్కూరికి సోమనాథు రచన కాదు. భాస్కర శతకాన్ని రాసిన కవి. భాస్కర శతకాన్ని రాసిన కవి ఎవరు? భాస్కర శతకాన్ని రాసిన కవి మారద వెంకయ్య. మారద వెంకయ్య రాసిన శతకమే భాస్కర శతకం. కంచర్ల గోపన రాసిన శతకం ఏమిటి? కంచర్ల గోపన రాసిన శతకమే దాశరథి శతకం. తృణకంకణం ఎవరి రచన? తృణకంకణం ఎవరి రచన మనకి? రాయపోలు సుబ్బారావు గారి రచనే తృణకంకణం. తొక్కుడు బండ, స్నప్నం అనే రచనలు ఎవరివి? తొక్కుడు బండ, స్నప్నం అనే రచనలు ఎవరివి?
అనే రచనలు ఎవరివి? టి కృష్ణమూర్తి యాదవ్. సుద్దాల హనుమంతు రచన ఏమిటి? పల్లెటూరి పిల్లగాడ. శైలీ భేదాలను గ్రహించడం అనే స్పష్టీకరణ ఈ బోధన లక్ష్యానికి చెందుతుంది. శైలీ భేదాలను గ్రహించడం అనేది దేనికి సంబంధించింది? శైలీ భేదాలను గ్రహించడం మనకి రసానుభూతి అనే స్పష్టీకరణకు సంబంధించింది. శైలీ భేదాలు గ్రహించడం రసానుభూతి. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంతృప్తి పరివ్యాప్తికి ఉపయోగించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు? యాదృచ్ఛిక నిర్మాణ సౌష్ఠవంతో మానవ సంబంధంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపయోగించే వాగ్రూప ధ్వని సంకేతమే భాష నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? షట్వత్. ఎవరండి? షట్వత్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? షెట్స్ మనకి ఎలా ఉంటాయి అంటే శరీర నిర్మాణ సౌష్ఠవం నీట్గా ఉంటేనే కదా ఆ షెట్స్ అనేవి మనకి చాలా బాగుంటాయి. కాబట్టి షట్వత్ నిర్మాణ సౌష్ఠవం. షెట్లు వేసుకోవాలంటే మనకి నిర్మాణ సౌష్ఠవం ఖచ్చితంగా ఉంటాయి. మనం వేసుకునే షర్టు మన బాడీకి బాగా సెట్ అవుతుంది అంటారు కదా. కాబట్టి షట్వత్ నిర్మాణ సౌష్ఠవం. 2వ తరగతి విద్యార్థులు బొమ్మ ఆధారంగా కథను ఊహించి చెప్పగలగడం, రాయగలగడం అనే అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణానికి చెందినది. ఏమైనా ఊహించి చెప్పగలగడం, రాయగలగడం అనేది దేనికి సంబంధించింది? ఊహించి చెప్పగలగడం, రాయగలగడం అనేది సృజనాత్మకత అనే అభ్యసన సూచికకు సంబంధించింది. పదంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణిస్తూ పదస్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్యబోధన పద్ధతి. ఏం చేస్తారు? పద్యంలోని ప్రతి పదాలను విడదీస్తారు కాబట్టి అది ఖండ పద్ధతి అవుతుంది. పద్యంలోని ప్రతి పదాలను విడదీస్తూ ప్రతి పదానికి అర్థం చెబుతూ, ఇంకా ఖండ పద్ధతిలో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి పదానికి అర్థం చెప్తున్న పదస్వరూప లక్షణాలను కూడా వివరిస్తారు. పదస్వరూప లక్షణాలను వివరించే పద్ధతి కూడా మనకి ఖండ పద్ధతి అవుతుంది. కాబట్టి పద్యంలోని ప్రతి పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణిస్తూ పదస్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్యబోధన పద్ధతే ఖండ పద్ధతి. ప్రథమ భాషా వాచక అంతర్లక్షణాల్లో చేరనిది ఏమిటి? అధ్యయన వేదిక అంతర్లక్షణమే, శైలి వేదిక అంతర్లక్షణమే, సముచిత భాషా ప్రయోగం కూడా అంతర్లక్షణమే. కానీ ముద్రణ అనేది ఏంటి? ముద్రణ అనేది మనకి బాహ్య లక్షణం అవుతుంది. ప్రథమ భాషా వాచక అంతర్లక్షణాల్లో చేరనిది ముద్రణ అనేది మనకి బాహ్య లక్షణం అవుతుంది. కరపత్రాలు, గోడపత్రికలు ఈ రకమైన బోధనోపకరణాలకు ఉదాహరణ. ఏ రకమైన బోధనోపకరణాలండి? కరపత్రాలను, గోడపత్రికలు మనం ఏం చూస్తాం కాబట్టి అవి దృశ్య బోధనోపకరణాలు. కరపత్రాలు, గోడపత్రిక అనేవి దృశ్య బోధనోపకరణాలు అవుతాయి.